వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో డివిజన్ల పునర్విభజన అభ్యంతరాల పరిశీలన గందరగోళం. అధికారుల తీరుపై పలు డివిజన్ల నాయకులు ఆగ్రహం. మంత్రిగా తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం. ఇసుక అక్రమ దందాను అరికడుతానని వెల్లడి. గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శ. ధర్మపురిలో 699 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ. కరీంనగర్ జిల్లాలో భారీ చోరీని ఛేదించిన పోలీసులు. 2 అరెస్ట్, మరో 3 పరార్. పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు సిపి వెల్లడి. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి సొంత గడ్డపై వివేక్ వెంకటస్వామి కాలు మోపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చెన్నూరుకు బయలుదేరిన వివేక్ వెంకటస్వామికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బాణాసంచా కాల్చి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. కార్మిక మైనింగ్ శాఖ మంత్రిగా ఎక్కడా అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇసుక దందా బంద్ చేయాలని ప్రజలు కోరడంతో బంద్ చేయించి చూపించడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని ఆదేశించారని, అక్రమ దందాకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పర్యటనలో భాగంగా నేడు ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండోసారి సొంత ఇలాకా ధర్మపురిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటిస్తున్నారు. గత రాత్రి ధర్మపురికి చేరుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ రోజు ఉదయం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ భక్తుడిలో వారానికి 2-3 సార్లు గుడికి వస్తానని, వచ్చిన ప్రతిసారి పూర్ణ కుంభ స్వాగతం పలకవద్దని ఆలయ అధికారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సాధారణ భక్తుడిగానే తనను పరిగణించాలని కోరారు. పూజల అనంతరం ధర్మపురి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశమై సమీక్షించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రిగా ఎదిగేలా కృషి చేసిన కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అభివృద్ధి సంక్షేమంలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ప్రహసనంగా మారింది. కరీంనగర్లో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 16తో ముగుస్తుంది. 12 వరకు అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించిన మున్సిపల్ అధికారులు 13 నుంచి క్షేత్రస్థాయిలో అభ్యంతరాలను పరిశీలించి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన సరిగా జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విలీన గ్రామమైన దుర్షేడ్ గ్రామం 3వ డివిజన్గా మారింది. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ సరిగా జరగలేదని జిల్లా కలెక్టర్కు దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు వినతిపత్రం అందజేయగా నగరపాలక సంస్థకు సంబంధించిన టీపీఎస్ అధికారి సంధ్యా సిబ్బందితో కలిసి దుర్షేడ్లో పర్యటించారు. కేవలం కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులకు ఫోన్ చేసి దుర్షేడ్ స్టేజ్ వద్దకు రమ్మని వివరాలు తెలుసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు గోపాలపూర్కు చెందిన ఊరడి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 3వ డివిజన్లో గల్లంతైన ఓట్ల ఈ డివిజన్లో కలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి చూపించాల్సిందిగా అధికారిని కోరినా ఫీల్డ్ విజిట్ చేయకుండా అంతా మేము చూసుకుంటామని చెప్పి వెళ్లిపోయారన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ సజావుగా లేదని, గల్లంతైన సుమారు 933 ఓటర్లు ఏ డివిజన్లో ఉన్నాయో తెలుపకుండా కేవలం నామమాత్రపు ఎంక్వైరీ చేసి కేవలం 2 నిమిషాల్లోనే వెళ్లిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాత నేరస్తులు పట్టపగలు చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు కన్నం వేసి చోరీలతో ప్రజల్ని భయాందోళనకు గురి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘరానా దొంగలు పోలీసులకు చిక్కారు. పట్టపగలు చోరీలకు పాల్పడుతూ ప్రజలకు, పోలీసులకు చుక్కలు చూపిన చోరీగాళ్లు 2 పట్టుబడగా మరో 3 పరారీలో ఉన్నారు. కరీంనగర్ సిపి గౌసలం సమక్షంలో పట్టుబడ్డ దొంగలను చూపించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లి పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఉప్పుకండ్ల గంగారెడ్డి మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్, ఆయన స్నేహితులు అరవింద్, ప్రశాంత్ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. 30
33 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి, 25,000 నగదు ఎత్తుకెళ్లారు. పట్టపగలు భారీ చోరీని పోలీసులు సవాల్గా భావించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టగా గాజుల హేమంత్తో పాటు అతని స్నేహితుడు కొమ్ము నవీన్ కుమార్ ఇద్దరు పట్టుబడ్డారు. పట్టుబడ్డ హేమంత్ పాత నేరస్తుడేనని, ఇదివరకు ఓసారి అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారని పోలీసులు తెలిపారు. జైలు పరిచయమైన ఇద్దరు నేరస్తులు అరవింద్, ప్రశాంత్తో కలిసి హేమంత్ చోరీలకు పాల్పడుతున్నాడని సిపి గౌసలం చెప్పారు. చోరీ చేసిన ప్యాషన్ ప్లస్ బైక్ తిరుగుతూ తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు చోరీ చేస్తాడని తెలిపారు. 8న కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్తుండగా గంగాధర గ్రామం దాటిన తర్వాత వెంకటాయపల్లి శివారులో తాళం వేసి ఉన్న ఇంటిని హేమంత్తో పాటు అతని స్నేహితులు అరవింద్, ప్రశాంత్ గుర్తించి ఒకరు రోడ్డుపై కాపలా ఉండగా ఇనుప రాడ్డుతో తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. చోరీ చేసిన బంగారంలో కొంత తక్కువ ధరకు విక్రయించి జల్సా చేశారు. మరికొంత ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో కుదవపెట్టి 64,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. మిగతా బంగారం హేమంత్, అరవింద్, ప్రశాంత్తో పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీలు ప్రత్యక్షంగా 3 పాల్గొనగా పరోక్షంగా 2 పాల్గొన్నారని సిపి గౌసలం తెలిపారు. చోరీ చేసిన బంగారం కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని, ప్రస్తుతం వారు పరారీలో ఉండగా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. భారీ చోరీని 5 రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను సిపి అభినందించారు. 5 days back ఇది వెంకటాయపల్లి ఊరిలో ఇది హౌస్ బ్రేకింగ్ జరిగింది బై డే టైం. ముఖ్యంగా దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే దట్ స్విఫ్ట్నెస్ విత్ విచ్ దే కమిటెడ్ ఆఫెన్స్ 1 hour 45 minutesలో వితౌట్ ఏమైనా రెక్కి చేయకుండా ఇట్లా ఆఫెన్స్ జరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ దీస్ ఆఫెండర్స్ ఆర్ వెరీ స్కిల్డ్ అండ్ ఇంతకుముందు కూడా చాలా ఆఫెన్సెస్ ఇట్లా చేశారు కాబట్టి వీ ఫస్ట్ రూల్డ్ అవుట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ నోన్ పర్సన్. ఆ తర్వాత ఇది వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్యాంగ్ తెలిసిన తర్వాత ద టీమ్ బికేమ్ మోర్ యాక్టివ్ అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో సిరిసిల్ల అండ్ నెగిరిన్ డిస్ట్రిక్ట్లో అది టీం పంపడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు విక్రయించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాల సమీపంలో పుస్తకాలు విక్రయిస్తున్న బుక్ స్టోర్ వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చిన్న తరగతులకు సైతం 10,000 వరకు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని మణికంఠరెడ్డి ఆరోపించారు. అక్షరాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 9వ తరగతికి 10,500, 6వ తరగతికి 9,500 వసూలు చేస్తున్నారని, ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్నారు. డిఓ, ఎంఈఓ శ్రీ చైతన్య పాఠశాలలకు ఉద్యోగులుగా మారారని ఆరోపించారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు అక్కడికి చేరుకుని బుక్ స్టోర్కు తాళం వేసి నాయకులను పంపించేశారు. ఇంత జరుగుతున్న పలువురు ఎంఈఓ శ్రీనివాస్కు అనేక సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడం పట్ల విద్యార్థి నాయకులతో పాటు తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. మండలంలో శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నిబంధనల విరుద్ధంగా టెక్నో పేరు పెట్టుకొని నిబంధనల విరుద్ధంగా జీవో నంబర్ 1 ప్రకారం పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్మకూడదు నిబంధన ఉన్న నిబంధనల విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాల పేరుతో రహస్యంగా ఒక ప్రదేశంలో పుస్తకాలు అమ్మడాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాఠశాల వారు చేస్తున్నటువంటి బుక్కుల వ్యాపార దందాన్ని సీజ్ చేయాలని ఈ యొక్క బుక్ స్టోర్ ధనయం జరిగింది. శ్రీ చైతన్య పాఠశాల వారు విజ్ఞాన కేంద్రం కాదు, ఈ యొక్క దోపిడీ కేంద్రం, వ్యాపార కేంద్రంగా ఇలా అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ ఇలా నిబంధనల విరుద్ధంగా పుస్తకాలు అమ్మద్దని చెప్తున్న శ్రీ చైతన్య పేరుతో ఏకంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల పేరుతో ఫీజు రిసిప్ట్లు కడిగేస్తూ ఇలా 1వ తరగతికి 6,000, 9వ తరగతి పుస్తకాలు 10,500 కిట్ల పేరుతో ఇలా విద్యార్థులను రక్తం తాగుతూ మా దగ్గరనే పుస్తకాలు కొనాలి, బయట నుంచి పుస్తకాలు తెస్తే తాము అనుమతించబోమని విద్యార్థులను బెదిరిస్తూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా పుస్తకాలు అమ్ముతున్నారు. కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై సిపిఐ నాయకులు ఆందోళన చేశారు. విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో మానేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ పనులపై సిపిఐ ఆందోళనకు దిగింది. పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకటస్వామి ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపాలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. 185 కోట్లతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ నాణ్యత లోపంతో పనిచేయని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 500 కోట్ల వ్యయంతో చేపట్టిన మానేర్ రివర్ ఫ్రంట్ పనులు అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని, ప్రభుత్వం మారడంతో ఇక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఆర్ఎండ్బి మంత్రిగా పనిచేసి పనులకు శ్రీకారం చుట్టిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పనులు నాణ్యత లోపం వల్లే చెక్ డ్యాంలు కొట్టుకుపోయాయని, పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అవినీతి అక్రమాలకు నిలయంగా మార్చిన మానేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ పనులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. ఇవాళ 500 కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగుల కమలాకర్ గారు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు.
ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణం పనులు ప్రారంభించబడ్డాయి. చెక్ డ్యాములు కొట్టుకపోయినాయి. ఇప్పటి వరకు వాటిపైన ఏం విచారణ జరిగినారు, ఏం చర్యలు చేపట్టారు, చెక్ డ్యాములు ఎందుకు కొట్టుకపోతాయి, నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కూలి కొన్ని 2 టవర్ కూలినాయి అంటే అవి ఎట్లా కూలిపోయినాయి అంటే నాణ్యత ప్రమాణం లోపల వాళ్ళు కూలిపోయినాయి, కింద బేస్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు కూలిపోయినాయి. అందుకనే ఇక్కడ ఉండేటువంటి అవి ఎందుకు కొట్టుకుపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో డివిజన్ల పునర్విభజన ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో భాగంగా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు సిబ్బందితో కలిసి ఫీల్డ్ లెవెల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. నగరంలోని జ్యోతినగర్, చైతన్యపురి, భాగ్యనగర్, కిసాన్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి డివిజన్ల వారీగా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వివిధ అంశాల వారీగా వచ్చిన ఫిర్యాదులపై సలహాలు, సూచనలు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పురపాలక శాఖ నిబంధనల ప్రకారం ఫీల్డ్ లెవెల్లో పరిశీలించి జెన్యూన్గా ఉన్న ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సిబ్బంది సమన్వయంతో ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బిల్ కలెక్టర్లు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో హౌస్ నెంబర్లు తప్పిపోకుండా సరైన వివరాలు అందించాలన్నారు. హౌస్ నెంబర్లలో తప్పిదాలు జరిగితే సంబంధిత బిల్ కలెక్టర్లు ఆర్ఎల్ఏపై చర్యలు తప్పవన్నారు. ఏ కమ్యూనిటీ ప్రజలకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డీసీపీ బషీరుద్దీన్, ఏసీపీలు శ్రీధర్, వేణు, టీపీఎస్లు రాజ్ కుమార్, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ వాసుదేవ కాలనీలో సీసీ రోడ్డు పనులను తాజా మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ప్రారంభించారు. కరీంనగర్ వాసుదేవ కాలనీలో సరైన రోడ్డు సౌకర్యం లేక వాసుదేవ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ గట్టుస్వామి, వాసుదేవ కాలనీ కమిటీ అధ్యక్షులు లెనిన్, అంజయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన రక్తదాన శిబిరంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాష్ట్రకు రక్తదానం చేశారు. రక్తదానం ఒక ప్రాణదానమని, రక్తదానం చేసేవారు నిజమైన హీరోలని తెలిపారు. ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం 2 సార్లు రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానంతో జీవితాన్ని రక్షించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు ఎప్పుడు భద్రంగా ఉండేలా చూడాలని, అత్యవసర సమయంలో ఎటువంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్స్ పాల్గొన్నారు. నిలువ నీడలేని నిరుపేదలందరికీ సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురిలో పర్యటించిన మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ 699 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ప్రొసీడింగ్స్ అందజేశారు. గత ప్రభుత్వం పేదలను ఈనాడు పట్టించుకోలేదని, 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించివ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని, నిరుపేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓ పాల్గొన్నారు. ఏ ఒక్క దశలో డబ్బులు పడతాయనే విషయాన్ని సాంక్షన్ పిటిషన్లో పొందుపరుచుకుంటూ ప్రతి సోమవారం డబ్బుల కోసం లబ్ధిదారు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అధికారుల దగ్గర పోకుండా, ఎట్లయితే పునాది తీస్తాడు, ఎట్లయితే గోడలు ఇస్తాడు, ఏ విధంగా అయితే స్లాబ్ వేస్తాడు, ఏ విధంగా స్లాబ్ వేసినాక ఇంకా మిగతా పని పూర్తవుతుందో, ఏదైతే ఇందిరమ్మ ఇంటి కళ ఆ లబ్ధిదారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు, ధర్మపురి నియోజకవర్గ, ధర్మపురి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి లబ్ధిదారులకు, ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ జిల్లాలో గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం జరిగింది. 5 సభ్యులు గల ముఠాను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్త నిధుల పేరుతో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాములపల్లిలో ఘరానా మోసం జరిగింది. మోసం చేసిన ముఠాకు చెందిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి 15,30,000 నగదుతో పాటు 7 తులాల బంగారం, 3 కాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. స్వామీజీల పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రగిరికి చెందిన ఇన్నల రాజు, అగ్రహారంకు చెందిన మిర్యాల దుర్గయ్య, చీల్రవంచ గ్రామానికి చెందిన పెనుగొండ రాజు, చల్లా అజయ్, ఇన్నల సతీష్ గుప్త నిధులు వెలికి తీస్తామని నమ్మవల్ల
వేములవాడపల్లికి మోసానికి పాల్పడ్డారు. వేములవాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేసి శ్రీరాములపల్లికి చెందిన గజ్జె ప్రవీణ్ ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో కాలు విరిగింది. తల్లి అనారోగ్యం పాలైంది. వరుస ఘటనలతో ఆందోళన ఉన్న ప్రవీణ్కు స్వామి వేషంలో ఉన్న ఇన్నెలరాజు పరిచయమయ్యాడు. మీ ఇంట్లో ఏమీ బాగోలేదని, ఇంటి పక్కన క్వింటల్ వరకు బంగారం కడ్డి ఉందని, దాన్ని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని స్వామీజీ సెలవిచ్చాడు. స్వామీజీ మాటలు నమ్మిన ప్రవీణ్ గుప్త నిధిని వెలికి తీయాలని స్వామీజీని కోరాడు. అందుకు దొంగ స్వామి ఖర్చు అవుతుందని పూజల పేరిట 3 విడతలుగా 15,30,000 వసూలు చేశాడు. తన గ్యాంగ్ 5 సభ్యులతో ఇంటి పక్కన గోతి తవ్వి పసుపు కుంకుమలు వేసి పూజలు చేసి ఇతడితో కూడిన ట్రంక్ పెట్టె లాంటిది బయటకు తీశారు. అందులో కేజీ బంగారం ఉంటుందని, ఇంట్లో దేవుని గదిలో పెట్టి పూజలు చేయాలని చెప్పారు. మరికొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే మీ తండ్రిని చంపి తీసిన గోతిలో పాతి పెడతామని హెచ్చరించారు. భయపడ్డ ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు స్వామీజీల వేషంతో గుప్త నిధుల పేరుతో మోసానికి పాల్పడే ముఠ గుట్టురట్టు చేశారు. 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గుప్త నిధి పేరుతో వెలికి తీసి ఇచ్చిన ట్రంక్ పెట్టెను తెరిస్తే ఇత్తడి విగ్రహాలు, ముఠా మోసం బహిర్గతమైంది. 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 15,30,000 నగదు, 7 తులాల బంగారం, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ అమాయకత్వం, అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ స్పష్టం చేశారు. నకిలీ స్వాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వామీజీల బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. యాదవులు రాజకీయంగా ఎదగాలంటే ప్రభుత్వం సముచిత స్థానం యాదవులకు కల్పించాలని అఖిల భారత యాదవ్ మహాసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కరీంనగర్లో యాదవ్ మహాసభ ప్రతినిధులు లెంకల అనిల్ యాదవ్, జిల్లా అధ్యక్షురాలు సంధ్యవేణి గీతాంజలి, వైజయంతి భూ సంజయ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ యాదవులను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవులకు అవకాశం కల్పిస్తే తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యాదవులకు ప్రాధాన్యత కల్పిస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ క్యాబినెట్లో కానీ ఈ పదవులలో సముచిత స్థానం కల్పించకపోవడం బాధాకరంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అన్నారు, కులగణన చేపట్టి దాదాపు బలహీన వర్గాలకు 42% కేటాయిస్తామని అన్నారు. కానీ అందరి కులాలను అభివృద్ధిలో తీసుకుపోతున్నటువంటి క్రమంలో యాదవులను విస్మరించడం సమంజసం కాదని యాదవ మహాసభ, అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం. నామినేటెడ్ పదవులు కానీ రేపు రాబోయే ఎన్నికలలో సముచిత స్థానం అన్ని నామినేట్. హైదరాబాద్లోని రాజ్భవన్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన గాదేవాడ గంగాధర్ను, నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని రాజ్భవన్లోని సంస్కృతి భవన్లో రక్తదాతల దినోత్సవం అవార్డ్స్ విష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 8 రక్త నిధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. దాంట్లో నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలు అందిస్తున్నందుకు అభినందించారు. ఈరోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక రక్తదాతలకు, మోటివేటర్స్కు సంస్థలకు అవార్డ్స్ గవర్నర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అత్యధిక సార్లు రక్తదానం చేసినటువంటి 67 సార్లు రక్తదానం చేసిన గాదేవాడ గంగాధర్కు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవలకు గాను రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు ప్రామాణికంగా నిర్వహిస్తున్నందుకు వరుసగా 3వసారి ISO సర్టిఫికేట్ గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జ్ చైర్మన్ దానకిషోర్, IAS గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, నిజామాబాద్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యోగ శిక్షకురాలు ఐశ్వర్య కాలేకు మలేషియాలో అరుదైన అవార్డు దక్కింది. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్కు చెందిన డాక్టర్ ఐశ్వర్య కాలే నిత్యం యోగాతోనే ధ్యానం మొదలు పెడుతూ యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాలు వరిస్తాయని జిల్లాలో పలు ప్రదర్శనలు ఇస్తుంది. అత్యుత్తమ ప్రతిభ చాటిన యోగా నిపుణురాలు, న్యాచురోథెరపిస్ట్, యోగా థెరపిస్ట్ ఐశ్వర్య కాలే విదేశాల్లో సైతం అవార్డు దక్కించుకుంది. మలేషియాలోని కౌలాలంపూర్లో అక్కడి మన వెలుగు వారు నిర్వహించిన పోటీలో ఐశ్వర్య కాలే ఈ అవార్డు దక్కినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఎంత ఒత్తిడిలోనైనా ఉదయం 6 గంట యోగాకు కేటాయిస్తే ఏ రోగాలు దరికి చేరవని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లాలో త్వరలో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు.
ఎంపీ అరవింద్ శనివారం జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారని చెప్పారు. అనంతరం నిర్వహించే సభ విజయవంతం చేసేలా చూడాలని సూచించారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరవింద్ అడ్డా మరి ఆయన ఎందుకని నాకు తెలియదు, కానీ ఇందూరు గడ్డని మాత్రం పసుపు అడ్డా చేసినాం. వాగ్దానం చేసింది పసుపు బోర్డు తెస్తామని, ప్రత్యేక పసుపు బోర్డు తెస్తామని. ప్రత్యేక పసుపు బోర్డు కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దానికి చైర్మన్ చేసి మన ఆర్మూర్ బిడ్డని, మూడోది దాని హెడ్ క్వార్టర్ కూడా ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి ఇవాళ ఆ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఆయన ఒప్పుకోవడం. డేట్ కూడా సుమారు 26-30 తారీఖు మధ్యలో ఉంటుంది జూన్లో. కాబట్టి దానికి ఈ ప్రిపరేటరీ మీటింగ్ వచ్చిన అందరికి కూడా, అందరు సోదర సోదరీమణులందరూ కూడా నేను వెల్కమ్ పలుకుతూ, అందరికీ ఇక్కడ రాకంటే ముందు పార్లమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతిలో భారీగా విద్యార్థి నాయకులు చేరిన సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదలి రావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు. అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని కవిత పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుంబిగించాలని కవిత సూచించారు. బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లను ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. కర్ణాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్ధరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికి కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫోటో విడుదల చేసిందన్నారు. ఆ ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరని, దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో అర్థమవుతుందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారన్నారు. అందుకే టీజేఎస్ఎఫ్లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, వీ షుడ్ ఫైట్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి. దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రియంబర్స్మెంట్ అయితే, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము. దాంట్లో ఏం చేస్తామంటే ఫీజు కడతాం స్టూడెంట్స్కి, దాంతోపాటు ఒక 5 లక్షలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్కి, మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి, మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు, చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. నిత్యం వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 200కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 269 కొత్త కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,109 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,437, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 9 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో 4, కేరళలో 3, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. ఇక కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 11,000కు దాటింది. ఇప్పటి వరకు 11,967 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నీట్ ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను ఎన్టీఏ అధికారులు శనివారం విడుదల చేశారు. మే 4న జరిగిన నీట్ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను ప్రకటించారు. స్కోర్ కార్డు కోసం అభ్యర్థులు తమ ఈమెయిల్లను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ వెల్లడించింది. లేదంటే అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. తెలంగాణ నుంచి 41,584 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది నీట్లో అర్హత సాధించారు. తెలంగాణ నుంచి కాకల జీవన్ సాయి కుమార్ 18వ ర్యాంక్, షణ్ముఖ నిషాద్
37వ ర్యాంక్, మంగరి వరుణ్ 46వ ర్యాంక్, ఎండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంక్ సాధించారు. ఏపీ నుంచి దర్బా కార్తిక్ రామ్కు 19వ ర్యాంక్, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంక్ దక్కించుకున్నారు. దేశంలోని వైద్య కళాశాలల్లో MBBS, BDS, BSMS, BUMS, BHMS కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4న ఈ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మందికి పైగా హాజరైన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో డివిజన్ల పునర్విభజన అభ్యంతరాల పరిశీలన గందరగోళం, అధికారుల తీరుపై పలు డివిజన్ల నాయకులు ఆగ్రహం. మంత్రిగా తొలిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం. ఇసుక అక్రమ దందాను అరికడుతానని వెల్లడి. గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శ. ధర్మపురిలో 699 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ. కరీంనగర్ జిల్లాలో భారీ చోరీని ఛేదించిన పోలీసులు, 2 అరెస్ట్, మరో 3 పరార్. పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు సిపి వెల్లడి.